ఝాన్సీ జిల్లాలో 300 కిలోమీటర్లు లక్నోకి సౌత్ వెస్ట్లో కలదు. 1857 నాటి ఇండియన్ మటర్లో రాణి లక్ష్మీబాయి పోషించిన పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఢిల్లీ నుండి టెంపెస్ ఖజురహో వరకు హార్స్ ప్రయాణానికి ఝాన్సీ ఒక కీలకమైన అంశం. ప్రధాన ప్రదేశం శంకర్ కోట. రాజా 16,913 ఎత్తైన గోడలతో నిర్మించబడింది. దాని కేంద్రం చుట్టూ కేంద్రీకృత వలయాల్లో నిర్మించబడింది. దాని ప్రాకారాల నుండి చక్కటి వీక్షణలను అందిస్తుంది. ఆర్కియాలజికల్. కోట వెలుపల పట్టణానికి వెళ్లే దారిలో ఉన్న మ్యూజియంలో మధ్యయుగపు హిందూ శిల్పాలు, రాచరిక కళాఖండాలు మరియు కొన్ని చరిత్రపూర్వ ఉపకరణాలు ఉన్నాయి. పురావస్తు మ్యూజియం. మంగళ సూర్యుడు. ఝాన్సీ రాణి లక్ష్మీరాల్. భారతదేశానికి చెందిన జోన్ ఆఫ్ ఆర్క్ లేని లక్ష్మీబాయి 1853లో తన భర్త రాజా గంగాధరరావు మరణించినప్పుడు బ్రిటిష్ వారిని ఒంటరిగా ధిక్కరించింది. ఆమె రిజెంట్గా పరిపాలించాలని కోరుకుంది. అయితే బ్రిగాండ్ అపఖ్యాతి పాలైన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ మరియు ఆమె తన రాజ్యం నుండి తరిమివేయబడింది. 1857 నాటి భారతీయ తిరుగుబాటు ఉత్తరాదిలో జరిగినది. రాణి మరియు ఆమె జనరల్ తాంతియా తోపే గ్వాలియర్ కోటను స్వాధీనం చేసుకున్నారు. ఆమె 1858లో గ్వాలియర్ సమీపంలోని కోటహ్-సరాయ్ వద్ద దానిని రక్షించుకుంటూ మరణించింది. చరిత్రకారుడు క్రిస్టోఫర్ హిబ్బెర్ట్ ప్రకారం ఆమె తన కత్తిని 2 చేతులతో మరియు తన పళ్లలో గుర్రపు పగ్గాలను పట్టుకుని పురుషుని వేషంలో ఆమె మరణించింది. ఆమె భారతదేశంలోని అత్యంత ప్రియమైన హీరోయిన్లలో ఒకరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.